దసరా ఉత్సవాలు పవిత్ర సంగమంలో జరుగుతున్నాయి అంటే వెళ్ళాను. పవిత్ర సంగమం అంటే అదేనండి, కృష్ణా గోదావరి నదులు కలిసిన ప్రదేశం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంది. వెళ్ళగానే ముందుగా అమ్మవారికి ఒక దండం పెట్టుకున్నాను. గోదావరి నీళ్లు అలా వచ్చి ఇలా కృష్ణా నదిలో కలుస్తాయి. చాలా అందంగా ఉంటుంది. బ్యూటిఫుల్ ప్రదేశం. పార్కులు చూడముచ్చటగా ఉంటుంది. పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలకు ఆడపిల్లలు రెడీ అవుతున్నారు. సరే, ప్రదర్శనకి మొదలవటానికి టైం ఉందిలే అని టిఫిన్ చేద్దామని పక్కకు వచ్చాను. పక్కన పానీపూరి బళ్ళు, ఐస్ క్రీమ్ బళ్ళు, టిఫిన్ సెంటర్లు బళ్ళతో ఉన్నారు చిరు వ్యాపారులు. జనం కూడా బాగా వస్తున్నారు. ఇక్కడ సంగమంలో హైలైట్ ఏంటంటే, విహంగా అడ్వెంచర్స్ వారు ఇలా మనిషికి 2000 రూపాయలు తీసుకొని గాలిలో ప్రయాణించే వెహికల్స్ పెట్టారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గుల పోటీలు పెట్టారు. అందమైన ముగ్గులు చాలా బాగున్నాయి. ఇవన్నీ చూడటానికి దాదాపు గంట సమయం పట్టింది. ఈ ప్రదేశం మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈవినింగ్ టైంలో రావాలి, అప్పుడే బాగుంటుంది. అడ్రస్ వచ్చేసి విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే మార్గంలో 17 కిలోమీటర్లు వెళ్ళగానే ఇబ్రహీంపట్నం అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో రింగ్ సెంటర్ ఉంటుంది. అక్కడి నుంచి పవిత్ర సంగమం రోడ్ అంటే ఎవరైనా చెప్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.